హాయ్ అండి. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు కంటెంట్ ఏంటంటే, మనకు డిస్టెన్స్ మోడ్‌లో ఈ ఓపెన్ డిగ్రీ అంటే యూజీ గాని, పీజీ గాని చేసుకోవాలనుకుంటే బెస్ట్ అండ్ జెన్యూన్ పర్ఫెక్ట్ అన్ని సకల సౌకర్యాలు కలిగిన నాకు తెలిసిన ఇది పూర్తిగా నా అభిప్రాయం మాత్రమే. నాకు తెలిసిన బెస్ట్ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే విత్ న్యాక్ అప్రూవల్ ఉండి బెస్ట్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్. మనకు దేశంలోనే కొన్ని లక్షలాది మంది విద్యార్థులకు అతి తక్కువ ఫీజులు కలిగి టైం టు టైం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ టైం టు టైం రిజల్ట్స్ ఇస్తూ సర్టిఫికెట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కానీ, ఎగ్జామ్ ఫీజు ఆన్లైన్లో కట్టుకోవడం కానీ, యూనివర్సిటీ ఫీజు ఆన్లైన్లో కట్టుకోవడం కానీ, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్న ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా స్టూడెంట్ టు యూనివర్సిటీ కాంటాక్ట్ రూపంలో ద బెస్ట్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్. మనకు ఇప్పుడు 25-26 అకాడమిక్ ఇయర్ సంబంధించి యూజీ అండ్ పీజీ న్యూ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు ఎప్పటి వరకు ఉందంటే డేటు ఆగస్ట్ 30 వరకు ఉంది. మనకు ఇయర్లీ 2 టైమ్స్ నోటిఫికేషన్స్ ఉంటాయి యూజీసీ నామ్స్ ప్రకారం. మనకు ఇప్పుడు నోటిఫికేషన్ ఆగస్ట్ 30కి యూజీ అటు పీజీ అవి కాకుండా కొన్ని కోర్సెస్ ఉన్నాయి మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. వీటన్నిటికీ ఆన్లైన్ చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చున్నారు. దీన్ని ఆన్లైన్ చేసుకోవాలంటే మీరు BRAOU online.in సైట్లో వెళ్ళినట్లయితే మీకు డీటెయిల్స్ మొత్తం అందులో కనబడతాయి. మనకు బ్రౌచర్ యూనివర్సిటీ వాళ్ళు బ్రౌచర్ పెట్టున్నారు. యూజీలో ఏ కోర్సెస్ ఉన్నాయి, పీజీలో ఏ కోర్సెస్ ఉన్నాయి, రిమైనింగ్ అదర్ కోర్సెస్ ఏమున్నాయి, డ్యూరేషన్ పీరియడ్ ఎంత, కోర్స్ ఫీజు ఎంత, ఎగ్జామ్ ఫీజు ఎంత, అదేవిధంగా మనకు ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఏ ఏ సారీ ఏ డిస్టిక్కి ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి, స్టడీ సెంటర్స్ ఉన్నాయి. మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకు దగ్గరగా ఏ స్టడీ సెంటర్ అయితే కన్వీనియంట్ ఉంటుందో దాన్ని మనం ఆప్షన్గా చూస్ చేసుకునే అవకాశం కూడా క్లియర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు బ్రౌచర్లో పెట్టడం జరిగింది. అయితే మనకు చాలా మంచి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎవరన్నా ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు, అదేవిధంగా ఓపెన్లో ఇంటర్ చేసిన విద్యార్థులు, రెగ్యులర్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు, లేదా 10+2 కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ డిగ్రీకి ఎలిజిబుల్ మనకి యూజీ చేసుకోవడానికి. అందులో బీఏగా ఉంది, బీకామ్ ఉంది, బీఎస్ ఉంది. అదేవిధంగా మనకు 3 లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, ఉర్దూ మీడియంలో ఉంది. మనకు నచ్చిన విధంగా, నచ్చినట్టుగా, అత్యంత సులువైన పద్ధతిలో మనం కోర్స్ కంప్లీట్ చేసుకునే అతి గొప్ప అవకాశం మనకు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ కల్పిస్తుంది. కాబట్టి మనకు ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు కొన్ని లేడీస్ ఉంటారు. సపోజ్ ఒక లేడీస్ ఉంటారు. వాళ్ళు ఇండ్ల దగ్గర ఉంటారు. రెగ్యులర్‌గా కాలేజ్‌కి వెళ్ళలేరు. వీళ్ళకి మంచి అవకాశం. ఎవ్రీ 3-4 మంత్స్, 5 మంత్స్ లోపల ఎగ్జామ్స్ ఉంటాయి. ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. ఆఫ్‌లైన్ క్లాసెస్ ఎవ్రీ సండే అండ్ సెకండ్ సాటర్‌డేస్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మెటీరియల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనకు టెస్ట్ పేపర్స్ బయట దొరుకుతాయి. టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకోవడానికి వాళ్ళు సెపరేట్ ఒక లింక్ స్టూడెంట్ పర్సనల్ లింక్ ఒకటి ఇస్తారు. అందులో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కన్వీనియంట్‌గా చాలా క్లియర్‌గా విద్యార్థులకు చాలా అంటే చాలా అందుబాటులో ఉంటూ అత్యంత ఈజీ ప్రాసెస్ కలిగిన బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్. ఇప్పుడు అడ్మిషన్ జరుగుతున్నాయి. ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రాసెస్ మనకు. బెస్ట్ ఏంటంటే మీరు ప్రతి స్టడీ సెంటర్‌కి ఒక కాల్ సెంటర్ నంబర్ ఉంటుంది. వాళ్ళకి కాల్ చేయండి. మీకు ఏదైనా తెలియకపోతే వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. అదేవిధంగా హెల్ప్‌లైన్ సెంటర్ నంబర్ ఉంది. అందులో కాల్ చేయండి. ప్రతి ఒక్కటి క్లియర్ టు క్లియర్
ఇన్ఫర్మేషన్ మెసేజ్ మీకు పెట్టుంటారు. కాబట్టి మీకు ఏ హెల్ప్ కావాలన్నా హెల్ప్ లైన్ డెస్క్ కన్నా కాల్ చేయండి, లేదా స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే వాళ్ళకన్నా కాంటాక్ట్ చేయండి. లేదంటే నా నెంబర్ 8317654896 ఈ నెంబర్ నాది. మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు నాకు కాల్ చేస్తే ఎలా అడ్మిషన్ అవ్వాలా, ఏం ఫర్దర్ స్టెప్, ఎవరిని కన్సల్ట్ అవ్వాలనేది నేను చెప్పగలుగుతాను. స్టడీ సెంటర్ చూస్ చేసుకునేది మాత్రం మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఏ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కంప్లీట్ మనకు స్టడీ సెంటర్స్ డిస్‌ప్లే అయితాయి. అప్పుడు మీరు మీకు నచ్చినట్టుగా మీకు కన్వీనియంట్ ఉండే స్టడీ సెంటర్ రాను పోను మీకు ఏదైనా జర్నీ చేయాలనుకున్నా, మీరు ఒక చోట జాబ్ చేస్తున్ని, ఇంకో చోట ఎగ్జామ్స్ అప్పుడు పోవాలంట, మీకు దగ్గరలో ఏ స్టడీ సెంటర్ కన్వీనియంట్ ఉంటుందో ఆ స్టడీ సెంటర్ మీరు పెట్టుకోవచ్చు. స్టేట్‌లో మీరు ఏ స్టడీ సెంటర్ అయినా సెలెక్ట్ చేసుకోండి. పూర్తి ఆప్షన్ అనేది మీకుంటుంది. అదే విధంగా పీజీ కోర్సెస్ కూడా డిగ్రీ పూర్తి చేసి ఉండాలా. పూర్తి చేసిన వాళ్ళు స్పెషలైజేషన్ చానా ఉన్నాయి మనకు. ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మిన్, అదేవిధంగా ఎంఏ ఇంగ్లీష్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఇలా లాట్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి మనకు. బ్రౌచర్‌లో చూసినట్టయితే మన డ్యూరేషన్ పీరియడ్ ఎంత, ఫస్ట్ ఇయర్ కోర్స్ ఫీజ్ ఎంత, సెకండ్ ఇయర్ కోర్స్ ఫీజ్ ఎంత, మనకి ఏ కోర్స్ చేస్తే ప్రెజెంట్ ఎంత డిమాండ్ ఉందనేది మనకు తెలుస్తుంది. మనకు తెలియకపోతే ఏం చేయాలంటే ప్రెజెంట్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్స్ ఉంటారు. వాళ్ళకెళ్ళి అడిగారనుకోండి, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి, వాళ్ళు మనకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. మనం వాళ్ళ హెల్ప్ తీసుకొని, మన డిగ్రీ చేసుకోవడానికి పూర్తి రైట్స్ ఉంటాయి. పూర్తి బాధ్యతలతో. మనం చానా అంటే చానా అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు టైంకి ఎగ్జామ్స్ జరుగుతాయి. టైమ్ టు టైమ్ క్లాసెస్ ఉంటాయి. ఆన్‌లైన్ కావచ్చు, ఆఫ్‌లైన్ కావచ్చు. బుక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆన్‌లైన్‌లో పీడీఎఫ్ బుక్స్ అవైలబుల్ ఉంటాయి. ఎగ్జామ్స్ కట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ మీకు టెక్స్ట్ మెసేజ్ ద్వారా వస్తూనే ఉంటుంది. అదేవిధంగా మనకు బీఆర్ఏఓయూ ఆన్‌లైన్ డాట్ ఇన్ సైట్‌లో ఎప్పటికప్పుడు వితిన్ సెకండ్స్‌లో మీకు ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీ అప్డేట్ చేస్తుంటుంది. కాబట్టి మీరు కోర్స్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి యూజీ, పీజీ జాయిన్ అయ్యే న్యూ స్టూడెంట్స్ కోసం ఈ మంత్ 30 వరకు నోటిఫికేషన్ ఉంది. జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వండి. ఇంకొకటి ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంటారు కదా! వీళ్ళు ట్యూషన్ ఫీస్ కట్టాల యూనివర్సిటీ ఫీస్. అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు, ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ సెమ్ కంప్లీట్ చేశారో, సెకండ్ ఇయర్‌లో థర్డ్ సెమ్ కంప్లీట్ చేశారో, థర్డ్ ఇయర్‌లో ఫిఫ్త్ సెమ్ సారీ థర్డ్ ఇయర్‌లో సారీ ఫస్ట్ ఇయర్ అయితే ఆల్రెడీ సె ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసినోళ్ళు సెకండ్ ఇయర్ యూనివర్సిటీ ఫీస్ కట్టాలా. సెకండ్ ఇయర్‌లో థర్డ్ సెమిస్టర్ కంప్లీట్ చేసినోళ్ళు ఫైనల్ ఇయర్ ట్యూషన్ ఫీస్ కట్టాలి. ఈ సెకండ్ అండ్ ఫైనల్ ఇయర్ ట్యూషన్ ఫీస్ ఎవరన్నా పెండింగ్ ఉంటే, మీరు ఇమ్మీడియేట్‌లీ ఈ నెల 30 తేదీ వరకు ట్యూషన్ ఫీజ్ అంటే యూనివర్సిటీ ఫీజ్ పే చేసినట్లయితే, ఫర్దర్ జరిగే ఎగ్జామ్స్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేస్ మీరు కట్టలేదనుకోండి, ఫర్దర్ ఎగ్జామ్స్‌కి మీరు ప్రమోట్ అవ్వరు. అంటే మీకు ఎలిజిబుల్ క్రైటీరియా అనేది ఉండదు. యూనివర్సిటీ ఫీ అనేది మ్యాండేటరీ. మీరు యూనివర్సిటీ ఫీ కట్టిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. అదేవిధంగా మీరు ఎన్రోల్ అవుతారు. నెక్స్ట్ ఇయర్‌కి ప్రమోట్ అవుతారు. దాని తర్వాత మీరు ఎగ్జామ్స్ రాసుకొని మీ డిగ్రీ అతి త్వరగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ అనేది తెలంగాణ స్టూడెంట్స్ అండ్ ఈ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇద్దరికీ ఎలిజిబుల్ ఉంది. ఇద్దరు పే చేయాల్సిందే. కట్టిన వాళ్ళు మాత్రం ఎగ్జామ్స్ రాస్తారు. కట్టని వాళ్ళు మాత్రం ఎగ్జామ్స్ రాయరు కండిషన్. అయితే నోటిఫికేషన్ యూజీ అండ్ పీజీ అడ్మిషన్ నోటిఫికేషన్ మాత్రం ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్‌కి మాత్రం, తెలంగాణ స్టేట్‌కి మాత్రమే పరిమితం అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో అడ్మిషన్స్ జరగడం లేదు. ప్రాసెస్ జరుగుతాంది. ఇంగా మొదలవ్వలేదు. కాబట్టి మనకిక్కడ ఆంధ్రప్రదేశ్‌లో అడ్మిషన్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ ఇంకా జరగలేదు, మొదలవ్వలేదు. ప్రాసెస్ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తెలంగాణలో సపోజ్ మనం ఇక్కడి నుంచి పోయి తెలంగాణ ఏపీ వాళ్ళొచ్చి కానీ అదే అదర్ స్టేట్ వాళ్ళు తెలంగాణ స్టేట్‌లో మేము కట్టుకొని ఎగ్జామ్స్ రాసుకుంటామంటే నో వరీ మీరు కూడా ఎలిజిబుల్. అయితే తెలంగాణ స్టేట్‌లో ఏదో ఒక స్టడీ సెంటర్‌లో ఎగ్జామ్స్ మీరు ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ స్టేట్‌లో రాస్తేనే తెలంగాణ స్టేట్ కిందనే మీకు సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. కాబట్టి జాయిన్ అయ్యే వాళ్ళకు ఈ అవకాశం కూడా ఉంది. మనకు చానా తక్కువ టైం ఉంది. 1 వీక్ లోపల ఇటు అడ్మిషన్స్ క్లోజ్ అవుతాయి. అటు యూనివర్సిటీ ఫీస్ పెండింగ్ ఉన్న వాళ్ళకి కూడా సైట్ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇమ్మీడియేట్‌లీ అన్ని సకల సౌకర్యాలున్న ద బెస్ట్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్. నాకు టైం సెట్ అవ్వక ఈ మధ్య వీడియోస్ పెట్టలేదు నేను 1 ఇయర్ నుండి. ఇక మీదట వీడియోస్ పెడతాను.
న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి స్టూడెంట్ చేరే వరకు ప్రయత్నిస్తాను. అదేవిధంగా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇక మీదట నేను యూట్యూబ్లో షేర్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తారని నమ్ముతున్నా. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.